వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. చెరువులు కుంటలను కబ్జా చేసి నిర్మించిన పెద్ద పెద్ద కట్టడాలను నేలమట్టడం చేస్తోంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి పాత బస్తీలోని బండ్లగూడపై పడింది. అక్కడ సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉంది. తాజాగా ఈ విద్యా సంస్థపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా ఏదైనా విద్యాసంస్థలో చేరేటప్పుడు విద్యార్థులు తమ భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తారు. కానీ ఫాతిమా ఓవైసీ క్యాంపస్ విషయంలో హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ విద్యాసంస్థ నిర్మాణాలపై కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని, కాబట్టి ఇక్కడ చేరే విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ సొంత రిస్క్ మీదనే అడ్మిషన్లు తీసుకోవాలని జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ కట్టడాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అప్పుడు విద్యార్థులు తమకు నష్టం జరిగిందని ఎలాంటి హక్కులను కోరలేరని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికీ అక్కడ చదువుతున్న వేల మంది విద్యార్థుల భవితవ్యం కూడా తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. అడ్వకేట్ విజయ్ గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వివాదానికి మూలం. ఆయన వాదన ప్రకారం హైదరాబాద్లోని 26 చెరువులకు ఎఫ్టీఎల్ పరిధులు ఖరారు చేసిన అధికారులు కేవలం సల్కం చెరువు విషయంలో మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పబ్లిక్ డొమైన్లో ఉన్న శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే ఈ విద్యాసంస్థ సల్కం చెరువు మధ్యలో బఫర్ జోన్లో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు కూడా అభిప్రాయపడింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే సలారియే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో ఇకపై ఎలాంటి అదనపు నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు కోర్టులో ఉందన్న విషయాన్ని స్కూల్ నోటీసు బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని యాజమాన్యాన్ని కూడా ఆదేశించింది. నగరంలోని అక్రమ కట్టడాలపై సింహస్వప్నంలో మారిన హైడ్రా ఓవైసీ కాలేజీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. నిజానికి సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే అక్కడ సుమారు 10,000 మందికి పైగా విద్యార్థులు, ముఖ్యంగా పేద ముస్లిం వర్గాలకు చెందిన మహిళలు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర వాణిజ్య కట్టడాల మాదిరిగా దీన్ని చూడలేమని, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సామాజిక కోణంలో ఆలోచించి వెంటనే కూల్చివేతలు చేపట్టలేకపోతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఓవైసీ విద్యా సంస్థల అంశం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ఒకవైపు పర్యావరణ ప్రేమికులు చెరువును కాపాడాలని కోరుతుంటే, మరోవైపు మజ్లిస్ పార్టీ ఇది పేదల కోసం నిర్మించిన సంస్థ అని వాదిస్తోంది. ఈ వివాదాల మధ్య జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరంపై అనిశ్చితి నెలకొంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక వేల మంది విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకొని కోర్టు మినహాయింపులు ఇస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏప్రిల్ 30న జరగబోయే తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవాలనుకునే వారు మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సిందే. ఒకవైపు పర్యావరణం, మరోవైపు విద్య, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలో హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టత రానుంది.